దేవుళ్ళందరూ ఒక్కటే అనే మత సామరస్యాన్ని చాటారు కడప ముస్లింలు. మత సామరస్యానికి గడపగా నిలిచిన దేవుని కడపలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ముస్లిం భక్తులు పోటెత్తారు. బీబీ నాంచారమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావించే ముస్లింలు ఉగాది పర్వదినాన వెంకన్నను దర్శించుకుంటారు. ఇలా చేస్తే తమ కోరికలు తీరుతాయని వారి విశ్వాసం. అందులో భాగంగా ఇవాళ ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. కడప నగరంలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ముస్లిం భక్తులు దర్శించుకోవడం ఆచారంగా వస్తుంది. వెంకటేశ్వర స్వామి సతీమణి గోదాదేవిని ముస్లింలు బీబీ నాంచారిగా పిలుచుకుంటారు. అందులో భాగంగానే ఉగాది రోజున అల్లుడైన వెంకన్నను దర్శించుకోవాలనే పూర్వకాలపు ఆచారంతో పెద్ద సంఖ్యలో దేవుని కడప ఆలయానికి వచ్చారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆడపడుచు లాంఛనాలు ఇవ్వాలనే ఉద్దేశంతో స్వామివారికి టెంకాయలు కొట్టి దర్శనం చేసుకున్నారు. కేవలం ఉగాది పండుగ రోజున మాత్రమే ముస్లిం భక్తులు స్వామివారిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుందని ఆలయ పూజారి తెలిపారు. అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవుని కడప. ఇక్కడ ఏమంటే చరిత్ర అందరికీ కూడా తెలిసిందే. ఇక్కడ కృపాచార్యుల వారు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠ చేయడం వల్ల ఈ ప్రాంతానికి కృపానగరం అని పేరు వచ్చింది. అది కాలక్రమేణా కృపావతి కురప కడపగా చేంజ్ అయింది. అంతేకాకుండా తర్వాత తిరుమల దర్శనం చేసుకున్న తర్వాత కృపాచార్యుల వారు తిరుమలకు వెళ్ళేటువంటి యాత్రికులు వెళ్ళేటప్పుడు కానీ లేదా రిటర్న్లో కానీ వచ్చినప్పుడు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే వాళ్ళ తిరుమల యాత్ర కంప్లీట్ అవుతుందని చెప్తారు. అంతేకాకుండా ఇక్కడ ముస్లింలందరూ కూడా ముస్లిం సోదరులు వీళ్ళందరూ కూడా ఉగాది రోజున వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ బీబీ నాంచారి మా ఇంటి పాప, అంతేకాకుండా స్వామివారు మా ఇంటి అల్లుడు అనేసి అందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని వారి ముక్కుబడులన్నీ కూడా తీర్చుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా చాలా సంవత్సరాలుగా కూడా ఇదే విధంగా జరుగుతూ వస్తుంది. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. గోవింద అందరికి.